ఆశీస్సులు మనందరికీ ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాం. ఈరోజు స్వామీజీ గారిని మన పురాతన పెద్దవాడు కాబట్టి ఆయన కర్ణాటకలో మన 5వ పీఠము మనకు గురువులు, మన కుల గురువులు, మన కులస్తుడు ఆయన. మరి ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి మనం వెళ్ళడం జరిగింది. మనం ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఆయన ఆశీస్సులు కావాలని మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ విధంగా మనం పిలుచుకున్నాము. మరి ఈరోజు మా కుల పెద్దలు మరి జిల్లాల నుంచి, మరి సిటీ నుంచి, అన్ని జిల్లాల నుంచి కూడా మరి స్వామి గారికి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చింది. మీరందరూ కూడా మీదకి వచ్చి స్వామి గారి ఆశీస్సులు తీసుకోవాలా. లైన్లో ఇది కరెక్ట్ కాదు. స్వామి గారిని అక్కడ నిలబెట్టేస్తే ఇది మింద పడకూడదు. ఇది స్వామి గారు నిలబడుకుంటే చాలా తప్పేది. మనం లైన్ గా వచ్చి స్వామి గారిని దర్శించుకొని ఒక్కొక్కరు పోవాలి మంచిగా అనుకుంటాను. మరి ఈ మాదిరి మరి మీద పడడం కూడా స్వామి గారికి మంచిది కాదు. మరి అందరూ కూడా స్వామి గారి గురించి ఉన్నారు, ఆశీస్సు గురించి జరిగింది. లైన్ గా రావాలని కోరుకుంటున్నాను. లైన్ గా రావాలి. మరి అందరూ కూడా ఆశీస్సులు తీసుకోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. జిల్లాల నుంచి కూడా మన స్వామి గారికి మీరు ఆశీర్వాదిస్తే ఆయన ఆశీర్వదిస్తారు కాబట్టి మనకి ఎంతో శుభం జరుగుతుంది. మన కులంలో ఇంత స్వామి ఉన్నాడని మనకు తెలిసింది కాబట్టి కన్నడ నుంచి పిలుచుకున్నాం మనము. మీరు ఇట్లా చాలా కింద పడకూడదు. తప్పకుండా మీరు అందరూ చాలా మంది కింద ఉన్నారు. మీరు లైన్గా పోవాలని ఉద్దేశంతో కోరుకుంటే చెప్తున్నాం ఇక్కడ.